ఒత్తిడిని అధిగమించడానికి, శారీరక ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రపంచం మొత్తం యోగా చుట్టే తిరుగుతూ ఉంది. ప్రతిరోజు 1 గంట యోగాకు కేటాయిస్తే మనకు యోగం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఎంతటి పని ఉన్నా నిత్యం యోగాకు ప్రత్యేక సమయం కేటాయించాలని, దీంతో శారీరక, మానసిక ఆందోళనలు తగ్గుతాయి. నిత్యం నూతనోత్సవం కలుగుతుంది. శుక్రవారం యోగా డే సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్టపై మున్సిపాలిటీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించి యోగాసనాలు చేశారు. ఈ యోగా కార్యక్రమంలోని పురుషులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మవీర్ యోగా శిక్షణ గురువు మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ ఐలేని అనిత యోగాసనాలను వేస్తూ యోగా ప్రత్యేకత గురించి వివరిస్తూ ఉండగా మహిళలు, పురుషులు యోగాసనాలు వేశారు. ప్రతిరోజు 1 గంట పాటు యోగా చేసిన వారికి మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. యోగా అనేది మన పూర్వీకులు ప్రపంచానికి అందించిన గొప్ప పదాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని కమిషనర్ మల్లికార్జున గౌడ్, కౌన్సిలర్లు చిత్తారి పద్మ రవీందర్, భూక్య సరోజన, వల్లపు రాజు, పున్న లావణ్య సది, వాల సుప్రజ, బోజు రామ రవీంద్ర, మహిళలు, పురుషులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ, హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అనేది మన భారతీయ సంస్కృతి, ఇక్కడనే ముందుగా ఏర్పాటు చేసినది. మరి దీన్ని ఎక్కడనో దేశ విదేశాల్లో చాలా వాడుతున్నారు. మన దేశంలో ఎందుకో కొంచెం దీనికి ప్రాముఖ్యత తగ్గిస్తున్నారు. అది కాకుండా మన నిత్య జీవితంలో ఇది ఎంతో అవసరము. మన రోజువారీ కార్యక్రమంలో దినచర్య చేసుకుని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. మరి ఇల్లాలు మంచిగా ఉంటేనే ఆ ఇల్లు అంతా బాగుంటుంది. కాబట్టి మనందరము కూడా యోగా చేద్దాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కగా మేడం గారికి, యోగా గురువు గారికి కూడా, మరి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి మీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఇంత అందంగా ఇలాంటి వాతావరణంలో చేసుకోవడానికి కారణం మన మున్సిపల్ నుంచి చేశారు. అలాగే కమిషనర్ గారికి, మన పట్టణ ప్రథమ పౌరురాలు రజితా వెంకన్న గారికి, ముఖ్యంగా మా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి ఇదంతా నీట్ చేసి ఇంత అందంగా తయారు చేసి మనకు వేదిక ఇచ్చారు కాబట్టి వారికి గట్టిగా ఒకసారి మీ చప్పట్లతో, అలాగే కనుగుని మనస్సుని ఆత్మను ఏకం చేసే ఒకే ఒక్క సాధన యోగ సాధన. కేవలం ఈ ఒక్కరోజు యోగ సాధన చేసి ఆపేయకండి ప్లీజ్. జీవితంలో రోజు యోగా మన జీవితంలో భాగమైతే చాలా మంది శరీరాన్ని కష్టపెడితే మనం సుఖపడతాం, శరీరాన్ని సుఖపెడితే మనం కష్టపడతాం. కాబట్టి అందరూ రోజు యోగా చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలు, అలాగే మన స్కూల్ పిల్లలు, ధర్మవీర్ యోగా శిక్షణ శిబిరం వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, కానీ భారతీయ సంపద అయినటువంటి ఋషి సంపద అయినటువంటి ఈ యోగ విద్యకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నట్టయితే ప్రపంచం అంతా మనం ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి, ఉద్యోగాలు చేసే స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.